నా పేరు లక్ష్మణ్, చిక్కడపల్లి లైబ్రరీ స్టేట్ నిరుద్యోగుల అధ్యక్షుని. ఆ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నోటిఫికేషన్ వేయలేదని నిర్లక్ష్యం చేసిందని చెప్పి మేము అందరం కాంగ్రెస్ వైపున నిలిచి కాంగ్రెస్ కోసం పోరాడి కొట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గ్రూప్ 2 పోస్టులు 2000 వేస్తా అన్నాడు, గ్రూప్ 3 పోస్టులు 3000 వేస్తాడు, మెగాటీ వేసేస్తా అన్నాడు. ఆ రోజు ఒప్పుకున్నాడు. ప్రతిపక్షంలో ఒక లేక గవర్నమెంట్ వచ్చినాక ఒక లేక వైఖరి చేస్తున్నాడు. ఇది గవర్నమెంట్ మంచిది కాదు. ఎందుకంటే నిరుద్యోగులు ఆ రోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షం కాదు కదా, 10 సీట్లు వచ్చేది కాదు. ఆ రోజు నిరుద్యోగులు అందరూ కక్కన కట్టుకొని ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రజాపాలని చెప్పి ఈరోజు మోసం చేయడానికి రెడీ అయ్యారు మీరు. మోతీలాల్ నాయక్ అరెస్ట్, మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తుంటే కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్పందించలేదు. నిన్న బలమూరి వెంకట వచ్చి నైట్ 11 గంటలకు దొంగలేక వచ్చి విద్యార్థులు అడ్డుకుంటే విద్యార్థులను రౌడీజం చేసి విద్యార్థులను కొట్టిండు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎమ్మెల్సీ వెంకట ఇద్దరు విద్యార్థులు లేదు, చిక్కడపల్లి అయిపోయి కానీ అశోక్ నగర్ అని ఓజీ లేకపోతే ఎమ్మెల్సీ బలమూరి వెంకట గారు ఈరోజు ఎమ్మెల్సీ కాదు. ఓన్లీ మా వాళ్ళని ఈరోజు ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఇచ్చింది. కావున ఎమ్మెల్సీ వెంకట గారు దయచేసి విద్యార్థుల వల్లనే ఈరోజు రియాజ్ సార్ పదవి పొందాడు, లైబ్రరీ చైర్మన్ గారు చైర్మన్గా పొందాడు. కాబట్టి వీళ్ళు మా విద్యార్థుల తరఫున ఆ రోజు విద్యార్థులు వీళ్ళు ఇద్దరు లేరు, రియాజ్ లేడు, బలమూరి వెంకట లేడు. విద్యార్థులకు గెలిచి ఇవాళ విద్యార్థులకు న్యాయం చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కోదండరామ్ సార్ ఇట్లా పదవికి ఆశించి ఈ రోజు నిరుద్యోగుల తరఫున మాట్లాడకుండా మొండి వైఖరి నుంచి ఇంట్లో కూర్చున్నారు. వీళ్ళందరూ మాట్లాడి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ గెలిపించింది మేమే. విద్యార్థులకు మెగాటీ చేసి 1:100, గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచుతూనే మేము దీక్ష విరమిస్తారు మోతీలాల్ నాయక్. అంతవరకు మాకు జీవోతో మీకు హామీ ఇవ్వాలి, ఏదో పంచుతాను కాదు, జీవోతో హామీ ఇస్తేనే మేము అంతవరకు ఈ ధర్నాలు కానీ ఏమైనా ఆపుతాం. మోతీలాల్ నాయక్ సపోర్ట్ చేస్తూనే ఉంటాం.